మా ముఖ్య సలహాదారుని కోసం ఒక ప్రత్యేక కానుక. ధన్యవాదాలు మహారాజా. మహారాజా, ఆశ్చర్యకరమైన విషయమే, అనుకోకుండా నా దృష్టి తమరి చేతుల మీద పడింది. తమరి అరచేతిలో అసలు జుట్టే లేదు మహారాజా. అరచేతిలో జుట్టు లేదా? దానికి అర్థం ఏమిటి రామకృష్ణ పండితులు గారు? అర్థం ఒకటే మహారాజా, తమరు గొప్ప దానవీరులు. తమని మించిన దానవీరులు ఈ విశ్వంలోనే ఎవరూ లేరు. తమరు ఎంత గొప్ప దానవీరులంటే దానం చేసి చేసి ఆ రాపిడికి తమరి అరచేతిలో ఒక్క వెంట్రుక కూడా మిగలలేదు. అద్భుత రామకృష్ణ పండితులు గారు, ఒక్క నిమిషం. ఇది తమరి చాతుర్యానికి. రామకృష్ణ పండితులు గారు, మా చేతిలో అయితే జుట్టు లేదు, కానీ మేము ఇప్పుడే చూసాము మీ అరచేతిలో కూడా అస్సలు జుట్టు లేదే. అది ఎలా? రామకృష్ణ పండితుల వారు మహారాజు గారి సమక్షంలో ఎందుకు అర్థం లేని విషయాలు ప్రస్తావనకు తీసుకొస్తున్నారు? చూడండి చూడండి, మా చేతుల్లో కూడా జుట్టు లేదు. చూడండి. నిజమే గురుదేవా. మహారాజా, బహుశా ఆచార్యుల వారు మీ దగ్గర దానాలు తీసుకుని ఆయన అరచేతిలో ఉన్న జుట్టంతా ఊడిపోయి ఉంటుంది. ఏమంటారు గురువుగారు? భలే చెప్పారు రామకృష్ణ పండితులు గారు. అద్భుతం రామకృష్ణ పండితులు గారు. ఒక్క నిమిషం, ఇది కూడా తీసుకోండి. రామకృష్ణ పండితులు గారు, మా మనసులో ఇంకా ఒక సందేహం అలాగే ఉంది. అదేంటంటే, మా అరచేతిలో, తమరి అరచేతిలో, అలాగే గురుదేవుల అరచేతిలో జుట్టు ఎందుకు లేదో మాకు అర్థమైంది. కానీ ఇక్కడ ఉన్న ఏ ఒక్కరి అరచేతిలో కూడా జుట్టు లేదే. ఎందుకలా? మహారాజా, ఎవరికైతే దానం దక్కిందో వారి అరచేతిలో జుట్టు దానం తీసుకుని ఊడిపోయి ఉంటుంది. ఎవరికైతే దక్కలేదో పాపం వారు చేతులు నలుపుకుంటూ కూర్చుంటారు. ఆ విధంగా వారి అరచేతిలో జుట్టు ఊడిపోయి ఉంటుంది. అద్భుతం రామకృష్ణ పండితులు గారు, అద్భుతం. చూడండి, తమరి తెలివితేటలకి సాటి ఎవ్వరూ లేరు. ఇది తమరి కోసం. ధన్యవాదాలు మహారాజా. ధన్యవాదాలు. ఏం చూస్తున్నారు గురువుగారు? దాన్ని అంటారు తెలివి అని. రామకృష్ణ పండితుడు తమకంటే ఎక్కువ కానుకల్ని పొందగలిగాడు. ఈరోజు మళ్ళీ మేము రామకృష్ణ పండితుల వారి బుద్ధి చాతుర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. ఈరోజు గనక వీరు లేకపోయి ఉంటే మా తాతగారి పవిత్రమైన కిరీటం మా శిరస్సుపై శోభాయమానం అయ్యుండేది కాదు. ఈరోజు రామకృష్ణ పండితుల వారే మా కిరీటాన్ని వెతకగలిగారు. మేము ముందు నుంచి చూస్తూనే ఉన్నాము. మేము కానీ లేక విజయనగర సామ్రాజ్యం కానీ ఏ ఇబ్బందుల్లో ఉన్న రామకృష్ణ పండితుల వారే వెనువెంటనే వాటిని పరిష్కరించేవారు. రామకృష్ణ పండితుల వారు, ధన్యవాదాలు. రామకృష్ణ రామకృష్ణ రామకృష్ణ, ఈ రామకృష్ణని ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. ఎప్పుడూ మా నోటి దగ్గర ముద్దని లాక్కుంటూ ఉంటాడు. మేము నీ సంగతి చూస్తాము రామకృష్ణ పండితుడా. మహారాజా, ఈనాటి ఈ కార్యక్రమంలో ఆశ్చర్యానికి గురి చేసే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాం. చెయ్యబోయేది పోర్చుగల్కి చెందిన ప్రసిద్ధ ఇంద్రజాలకుడు. తప్పకుండా మంత్రి గారు, అనుమతిస్తున్నాము. వారిని లోపలికి పిలిపించండి. అలాగే మహారాజా. ఈ ఇనపెట్టిని సభకి ఎందుకు తీసుకొచ్చారు?
ఏంటిది? అసలు ఏం జరుగుతోంది? అద్భుతం ఇంద్రజాల మహాశయ. నమస్కారం మహారాజా. అంతా మోసమే. చూడండి, మహారాజు గారి ఇనపెట్టిన దోచుకోవడానికి ఇంకొకడు వచ్చాడు. ఇతను టోపీలో నుంచి ఏ కుందేలనో పావురాన్నో తీస్తాడు, కొన్ని బంగారు నాణేలు తీసుకెళ్లిపోతాడు. కేవలం మాకే ఏమీ దక్కడం లేదు. మహారాజా, నా పేరు మార్కిస్ డి పొంపిడో. తమని కలవడానికి నేను పోర్చుగల్ నుంచి వచ్చాను. అప్పడం పప్పడం ఇదేం పేరు? అరే మూర్ఖుడా, అప్పడం పప్పడం కాదు, అతని పేరు మచ్చలద అపథం. స్టూపిడ్ ఆల్ మ్యాన్, మీకు అర్థం కాదు. మార్కిస్ డి పొంపిడో. మేమెవరో తమరు చాలా బాగా తెలుసుకున్నారు. మేమే ఆచార్య తాతాచార్యులం. స్టూపిడ్. మేమే రాజ్యంలోని అందరికంటే పెద్ద. ఇప్పుడు తమరు మమ్మల్ని గౌరవంగా ఏదో పదంతో పిలిచారు, ఏంటది? స్టూపిడ్. మేమే రాజ్యంలోని అందరికంటే పెద్ద సతుపిడ్ మచ్చల గారు. ఫులిష్ ఇండియన్స్. మార్కిస్ డి పొంపిడో. మచ్చల అబద్ధం. మచ్చల అపదం. లేదు, అది పెంపుడు పిల్లి, అది ఏమీ చేయదు. దాన్ని పట్టుకోండి. మాకు పిల్లులంటే అస్సలు ఇష్టం లేదు. సరే అయితే ఇంద్రజాల మహాశయ, తమరు తమ ఇంద్రజాలం మొదలు పెట్టండి. తమరు ఏం మాయలు చేయబోతున్నారో చూడాలని మాకు చాలా ఆతృతగా ఉంది. తమరి ఆజ్ఞ మహారాజా. ఆ రుమాలు ఎక్కడికి పోయింది ఇంద్రజాల మహాశయ? మేమా?
క్షమించండి మహారాజా, ఇదేమి ఇంద్రజాలం మహారాజా? ఇటువంటి మాయలైతే మన విజయనగరంలోని వీధులలో ప్రతిరోజు ప్రదర్శిస్తూనే ఉంటారు. ఇందులో అంత ప్రత్యేకత ఉంది? ఏమీ లేదు. సారీ మహారాజా, ఈరోజు నేను మీ ముందు ఒక మాయని చూపిస్తాను. అదే నా అత్యుత్తమమైన మాయ. మీరు అది చూడాలనుకుంటున్నా? తప్పకుండా 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 చూడాలనుకుంటున్నా. సరే, ఇదేనా అత్యుత్తమమైన మాయ మహారాజా. కానీ నేను కేవలం ఒకటే చెప్పగలను. ఈ మాయని చూడడం వల్ల ఎవరైనా పరధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు. నాది ఒక విన్నపం, దయచేసి కోపం తెచ్చుకోకండి. అనుమతిస్తున్నాము. అలాగే, ఎప్పుడు ఎక్కడా జరగంది ఈరోజు జరుగుతుంది. భలే భలే, ఎవరూ చేయలేరా? ఏమిటంత గొప్ప మాయా? ఇది నా ఇంద్రజాల విద్యలో అత్యుత్తమమైన నమూనా. దీని తమరే స్వయంగా తమ కళ్ళతో చూడండి, గుర్తుపెట్టుకోండి. అంతా మోసమే. అన్నిటికంటే ఉత్తమమైనది. అసలు ఇప్పుడు ఏం ప్రదర్శించబోతున్నాడో ఈ మచ్చల? మీరు చూడాలి అనుకుంటున్నారా? చూస్తాం చూస్తాం. చూపించండి చూపించండి. ఇక్కడికి రండి. ఏది? చూపించు చూపించు. నా కళ్ళలోకి చూడు. అరే, మేమెందుకు చూడాలి? చూడు, శుభ్రంగానే ఉన్నాయి కదా. జాగ్రత్తగా చూడు. చూస్తూనే ఉండు. గురుగారు, 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 అయ్యో అయ్యో గురుగారు, ఆగండి గురుగారు. అయ్యో ఆచార్య, ఏం చేస్తున్నారు తమరు? నీ పేరు ఏమిటి? నా పేరా మణి. నా కళ్ళలోకి చూడు. అలాగే. చూస్తూనే ఉండు. తెల్ల పిల్లి. మహారాజా, ఏంటిదంతా? ఆచార్య, తమరు ఈ మహాశయుని అత్యుత్తమ ఇంద్రజాలం చూడాలనుకున్నారు కదా, అదిగో చూడండి. వారు మీ చేతిలో ఏం పెట్టారో చూడండి. ఇదేంటి ఇదేంటి? పచ్చల గారు, పచ్చల గారు, అయ్యో లేపండి లేపండి. అయ్యో భగవంతుడా! భలే, నేను ఇలాంటి మాయలు ఎప్పుడూ చూడలేదు. అద్భుతం. బాబు, ఇక్కడికి రా. నా కళ్ళలోకి చూడు. చూడండి మహారాజా, ఇక్కడ చూడండి. ఈ పాపాత్ముడు పాపాల మీద పాపాలు చేస్తూ పోతున్నాడు మహారాజా. మహారాజా, అసలు ఈ మచ్చలు 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 ఆపదాం. ఇక ఆపుతావా ఇదంతా? ఏంటి నువ్వు? ఏంటి
అయ్యో అయ్యో భగవంతుడా! అయ్యో, ఆచార్య ఆచార్య పరిగెత్తకండి, నిదానంగా నిదానంగా. మహారాజా మహారాజా మహారాజా! అయ్యో భగవంతుడా! ఏంటిదంతా? అయ్యో అయ్యో నేను చచ్చాను. అయ్యో చచ్చిపోయాను, రక్షించండి. అయ్యో అయ్యో ఇంద్రజల మహాశయ, చాలు. నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేస్తుంది. ఇక ఆపండి ఆపండి. కొడతాను రా పిల్లోడా నిన్ను. మహారాజా! నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? మహారాజా! మహారాజా, ఒకటైతే మనం ఒప్పుకొని తీరాల్సిందే, సమ్మోహన కళలో ఇది చాలా అద్భుతమైన ప్రదర్శన. అవును గురుదేవా, మచ్చల గారు తమరిని మణిని భలే వశపరుచుకున్నారు. మహారాజా, ఇది నా అత్యుత్తమమైన కళ, సమ్మోహనం. దీనితో నేను ఎవరితోనైనా ఏమైనా చేయించగలను. పైగా వారికి కొంచెం కూడా తెలీదు. మంత్రి గారు, మహారాజా, ఇంద్రజాల మహాశయుల వారిని సముచితమైన కానుకలతో సత్కరించండి. ఫూలిష్ ఇండియన్స్ నన్ను మాయలోడిని అనుకుంటున్నారు. అంతా మోసమే. నిజానికి నేను వచ్చింది ఆ కిరీటం కోసం మహారాజా. ఈ కిరీటాన్ని తీసుకుని వెళ్ళి నేను తమరిది మరియు తమరి విజయనగర ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని ముగించేస్తాను. దక్షిణ దిక్కున అందరికంటే శక్తివంతమైన రాజు నా పోర్చుగల్ దేశం ముందు తల వంచుకొని నిలబడతాడు. అతి త్వరలో